సో, ఈరోజైతే నేను మీకు సోలో లెవెలింగ్ మాన్‌హో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతా. అండ్ సో, ఇంకేం లేచకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. బట్ స్టిల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలు. ఇక వీడియోలోకెళ్ళిపోతే మన జిన్ను ఆలోచిస్తా ఉంటాడనమాట. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? జిన్ను ఎట్లా? ఆయన ఏం డిసైడ్ చేసాడు అని చెప్పి తల పట్టుకొని తెగ పిసుక్కుంటా ఉంటాడు తలని. ఇంగా నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే మన జిన్ను అయితే వచ్చుంటాడనమాట. జిన్ను ఉండి "ఏమైంది నీ క్లాత్స్‌కి?" "ఓహ్! ఇదా? నేను డంజన్స్‌లో ఉంటా గదా! దాని మట్టి ఇలా అంటింది. పైగా నాకు చాలా చిరాకుగా గూడా ఉంది. పైగా నేను శ్రద్ధగా డంజన్‌లోకెళ్ళి ట్రైన్ అవ్వచ్చు ఇప్పటికి కూడా." ఇంకా ఆ తర్వాత జిన్ను ఉండి మొత్తం జెప్పేస్తాడనమాట వాళ్ళ నాన్నతో జరిగిన కాన్వర్జేషన్ మొత్తం. అది విని జిన్ను ఇలా జెప్తాడు. సో, గో నుయింగ్ హవా అనైతే చూపిచ్చేసాడనమాట. నెగోషియేషన్ అంటే ఏంటో, పై గూడా మధ్యలో జూపిచ్చాడు. అండ్ రెడ్ గేట్ గురించి మొత్తం రివీల్ జేసేసాడా? ఆ! అంతే. ది హంటర్స్ గిల్డ్ నుంచి వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళని కొంతమందిని సేవ్ జేశారు. ఇక జిన్‌వు ఉండి అసలు ఆ పెద్ద మనిషి ఏం జేస్తున్నాడో ఆయనకన్నా తెలుస్తుందా కాస్త? యూజ్‌లెస్ పనులు జేస్తున్నాడు. ఇక జిన్‌హుతో ఇలా జెప్తాడు. సో, నువ్వు చెప్తున్నావు యోజిన్ గిల్డ్‌కి మాస్టర్ అవుతావు. పైగా నీకు నా హెల్ప్ కావాలా? ఇక జిన్‌హు ఉండి నువ్వేది చెప్తే అదే. నేను నిన్నేమనను. పైగా నువ్వు కంగారు పడాల్సిన పనేమీ లేదు. జిన్‌హు నేను అనంటారు. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ జేసి హంటర్స్ గిల్డ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడేంటంటే, ఏంటి జిన్‌వు మన రైడ్‌కొచ్చాడా? పైగా అతను మైనింగ్ టీమ్‌గా గూడా జేశాడా యెస్టర్‌డే? పైగా ఈరోజు పోర్టర్ గానా? అసలు ఏమవుతుందిరా? ఇంకప్పుడే కిహున్ అయితే ఉంటాడనమాట. ఇక కిహు నుండి నాకు తెలీదు తను ఎందుకలా ప్రవర్తిచ్చాడో. బట్ నేనైతే నమ్మట్లా. ఎందుకంటే తనకి ఇంటెన్షన్ ఉందో లేదో ఈ పార్టిసిపేట్ చేయాలని రైడ్‌లో. ఆ బాస్ గాడు పెద్ద వేస్ట్ గాడు. నిజంగా వాడికింత కూడా కామన్ సెన్స్ అనేది లేదు. మనం వాడితో డీల్ చేస్తే చచ్చిపోవటం చాలా ఈజీ. అయినా ఎవరు కూర్చొని చూడటానికి ఇష్టపడతారు చూడు. అయినా కూడా ఒక హంటర్ తను. సో, వచ్చి హెల్ప్ చేసాడు. పైగా ఇంటెన్షన్ ఏం లేకపోయినా. పైగా తనకు ఆ చాయిస్ కూడా లేదు. కాబట్టే మమ్మల్ని కాపాడాడు. అందుకే తను మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యారు. ఫస్ట్ వైట్ టైగర్. ఇప్పుడేమో హంటర్స్ గిల్డ్ యొక్క హెల్ప్ తీసుకున్నాం తనది. ఇంక చాయ్ నుండి ఇలా అనుకుంటాడు. అంతమందిని సమ్మన్ చేయగలడా? సేమ్ ఒక అసాసిన్ టైప్ అంటే ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. అది పైన పెట్టేస్తే స్లెయిన్ ఎనిమీస్‌ని తన ఫోర్సెస్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాడు. ఒక రకంగా చూసుకుంటే తను స్ట్రాంగ్. పైగా తన ఎబిలిటీస్‌ని హైడ్ చేసేసాడు. ఒకవేళ తను నువ్వు చెప్పినంతే స్ట్రాంగ్ అయితే తను నాతో ఎంతవరకు సరిపోగలడు? అని చెప్పి కంపేర్ చేయి అయితే అడుగుతాడనమాట. రెయిడ్‌లో రెస్పాన్సిబిలిటీ అనేది డివైడ్ చేసి వీక్‌నెసెస్‌కి ఈచ్ పాయింట్ కింద పెట్టారు. ఎందుకంటే హంటర్స్ చావకుండా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటా ఉంటాం. పైగా అటాక్, డిఫెన్స్, సపోర్ట్ కూడా ఉంది. ఇది కొంచెం డిఫికల్ట్‌గా అవ్వచ్చు. గనక లేకపోతే పైగా ఈ రూల్స్ కూడా లేకపోతే. ప్రతి ఒక్కరు వీక్ అని నేను చెప్పను. బట్ వాళ్ళంతట వాళ్ళు చేస్తే గ్యాప్స్ అనేవి ఆర్ ఎల్స్ మిస్టేక్స్ అనేవి పూడతాయి. పైగా ఇదొక థియరీ. మేక్ సెన్స్. ఇదొక థియరీ. ఆలోచించేలాగానే ఉంది. ప్రెసిడెంట్ మీరు ఒక డంజన్‌ని క్లియర్ చేయగలరా? పైగా అది కన్సిడర్ ఎలా చేస్తుందో తెలుసా? డిఫికల్ట్. ఈవెన్ ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేరు. పైగా మీ అంతట మీరే వాటిని క్లియర్ చేయగలరా? నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నా పనికిరాదు. ఎందుకంటే ఆ మోన్స్టర్స్ అనేవి 1కి 50 వస్తే నువ్వేం జేస్తావు? ఇది ఇంపాసిబులే నిజంగా. నా నిక్‌నేమ్ 'ది అల్టిమేట్ సోల్జర్' చూస్తూ ఉంటే అది నవ్విచ్చే విషయంలా అనిపిస్తుంది. ఇంక 'కెహూ' నుండి ప్రెసిడెంట్ చాయ్ నేనేం నిన్ను బాధ పెట్టాలని ఏమనట్లా. బట్ కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి గదా! గిల్డ్‌లో అని చెప్పి ఆపుతాడు. ఆ తర్వాత ఇలా అడుగుతాడు. సంజీవ్‌ని మన గిల్డ్‌కి తీసుకురండి ప్లీజ్. చాయ్ గూడా సరే నా బెస్ట్ నేను ట్రై చేస్తా. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి రీఎవాల్యుయేషన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడ ఏంటి ఇంతమంది చేరారు? ఒకళ్ళైనా చెప్పగలరా నాకు వెల్కమ్ సార్ అని. ఇంక అందులో ఒకడుండి రేపు నీ న్యూస్ మొత్తం టీవీలో రాబోతుంది. నీ థాట్స్ ఏంటి? అండ్ బై ద వే వీడి పేరే మిన్సంగ్. ఏది రెడ్ చొక్కా ఏసుకున్నోడిది. లీ మిన్సింగ్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పైగా నా చేతిలో పవర్ ఉంది హ్యుమానిటీ అని. దాన్ని తొక్కి నారదీస్తా. ఎందుకంటే నేను పాపులర్ అయ్యా కాబట్టి. కొంచెం చిరాకుగా ఉంది. బట్ అంతేం లేదు. ఏయ్! ఎవరో వచ్చార్రా అని చూస్తే చాయ్ జాంగిన్ అండ్ బీక్యోన్‌హో అయితే వచ్చుంటారు. ఇక బీకే ఉండి అసలు ఈ రిపోర్టర్స్‌తో పనేంటి? నా కర్మగాలి ఈళ్ళంతా దొరికారు. ఇంక వాళ్ళుండి అడుగుతారిలా. మీరు లీ మిన్సంగ్‌ని రిక్రూట్ చేసుకోవటానికే వచ్చారా ఏంటి ఇక్కడికి? పైగా మీ థాట్స్ ఏంటి లీ మిన్సంగ్ మీద? అండ్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కొరియాస్ ప్రెజెంటేటివ్ హంటర్ ఎవరు? ప్లీజ్ మాకు లీ మిన్సంగ్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. వాళ్ళలా క్వెషన్స్ అడుగుతా ఉంటే మన బీనియోకు ఉండి లేదు లేదు నేను దానికోసం ఏం రాలేదు అండ్ నన్నేం ఇంకేం అడగకండి. ఇక చాయ్ అండి లీమింగ్ సింగ్ ఆల్రెడీ రేపర్స్ గిల్డ్‌తో సైన్ చేశారు. అది కూడా ఒక ఫ్యాక్టే.
పైగా వాళ్ళు ఇండస్ట్రీలో గూడా ఉన్నారు. నేను అసోసియేషన్‌తో పాటు వచ్చా బికాజ్ నాకింక వేరే పనులేం లేవు కాబట్టి. వాళ్ళంతా సాడ్ అయిపోతారనమాట. నేనేదో మంచి న్యూస్ ఎక్స్‌పెక్ట్ చేశా అదేం రాలేదు అని. ఇక బీనియోకు ఉండి చాయ్‌జింగ్‌తో ఇలా అంటాడు. నిన్న కొద్దిగుంటే మీ హంటర్స్ ట్రబుల్ చేసేవాళ్ళేగా. ఏంటి నువ్వు నాకు జెప్తున్నావా? ఒక ఏ రంగంటన్ని కోల్పోయిందే గాకుండా బీనియోక్‌కి మండిపోద్దింక. ఎనీవే మనం ఇద్దరం ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకున్నావుగా లాస్ట్‌కి. ఒకవేళ తను లేకపోయుంటే మన అటాక్ ఫోర్స్ మొత్తం వైప్ ఔట్ అయిపోయుండేది. సో, ఆఫ్‌కోర్స్ నేను ఖచ్చితంగా వాడినైతే నా గిల్డ్‌కి తీసుకురాబోతున్నా. పైగా మేము క్యాజువాలిటీస్ కూడా మాట్లాడుకున్నాం. మనం కొట్లాడుకోకూడదు గదా! ఒక మనిషి కోసం. సహజం నుండి ఏంట్రా ఎస్రాంగ్ హంటర్స్‌ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వెక్కడికైనా వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయించురా పో అని చెప్పి కుళ్ళు జోకులేసుకుంటా ఉంటారు. పైగా కోపాలు కూడా వచ్చుంటాయి ఇద్దరికీ. ఇంకప్పుడే ఎనకాల నుంచి ఒకడొచ్చి మీరే కదా చాయ్‌జాంగ్‌ని అండ్ బీన్‌యోక్కు ఏయ్ గాయ్స్ మీరు ఆ లీమిన్ సంగ్ గురించి ఫైట్ చేస్తున్నారా? ఇంక తన ఐడెంటిటీ ఏంటో తెలుస్తుంది మనకి. లిమ్ టేగ్యూ తనొక ఎస్ ర్యాంక్ హంటర్ అండ్ రీపర్ గిల్డ్స్ నుంచి గిల్డ్ మాస్టర్. ఆ చెత్త నా కొడుకెవడురా ఇంతకీ? వెదర్ ఆడి పేరు లీమిన్ సింగో, టామిన్ సింగో నాకెందుకురా మాకవసరం లేదు అని చెప్పి అరుస్తా ఉంటారనమాట. ఇక తర్వాత లీమిన్ సంగ్ గాడి కిటికీలో ఏమో చాయ్ జాంగిన్, బీన్‌యోకు వాళ్ళు కూడా వచ్చారా? కొంపదీసి నేనేనా ఈ కంట్రీ యొక్క బెస్ట్ గిల్డ్ కూడా నేను ఫైట్ చేసే విధానం, నన్ను చూసి నేర్చుకునే విధానం కూడా బావుండేది అని వాడికి వాడే పొగుడుకుంటా ఉంటంటే, ఇంకా వాడి డ్రైవర్ ఉండి ఇలా చెప్తాడు. లీమిన్ సంగ్ గారు ఇప్పుడే మీరు దిగి వెళ్ళాలి ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. ఈ కారు దిగంగానే కెమెరాలు పుచ్చుక్ పుచ్చుక్కని ఆడి మీదకైతే పడిపోతా ఉంటాయి. ఇంకెనకాల నుంచి జెన్‌వి చూసి ఏంటి ఈ ప్లేస్ ఇంత బిజీగా ఉంది అని అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 75లో జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. ఏంటి ఆల్రెడీ క్యాచ్ చేసేసారా రిపోర్టర్సు? మేబీ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయలేదనుకుంటా. నేనిలా ఉంటే ఈ బిల్డింగ్‌ని దాటలేననుకుంటా నిజంగా. "ఏయ్! ఎవడురా నువ్వు పక్కకు జరుగు" అని చెప్పి తోసుకుంటా వస్తాడనమాట. అందులో ఒకడు అరుస్తాడనమాట. "ఏంట్రా ఏం చేస్తున్నావు? ఆ! నువ్వు అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన వాడివేనా? ఇక్కడ రిపోర్టర్లున్నాడు కనపట్లేదా? నువ్వు వాళ్ళని దాటి రాలేవు. నాకు కొంచెం పనుంది అసోసియేషన్ వాళ్ళతో. ఆ పప్పులేం ఉడకవమ్మా! నువ్వెక్కడి నుంచొచ్చావో అక్కడికే ఎళ్ళిపో" అని బాడీగార్డ్ అయితే అంటాడనమాట. ఇక లీమింగ్ సింగ్ గాడు ఇలా మనసులో అనుకుంటాడు. అసలేంటి ఈడితో పంచాయతీ? పైగా ఈడికి బుర్ర గూడా లేదు. వీడు జస్ట్ దాన్ని పారేసి వదిలేయాలి 2 ముక్కలు చేసేసి. ఈడేందో ఇట్టా పట్టుకొని పీడుస్తా ఉంటాడు. "నువ్విక్కడి నుంచి ముందుకు వెళ్ళలేవు. సో, ముందుకు కాకుండా వెనక్కి వెళ్ళిపో" అని చెప్పి అరుస్తాడు. ఎవరక్కడ? నా అథారిటీని సెండ్ చేసే అంత దమ్ము ఎవడికుందిరా? అని చెప్పి గోగని అయితే వస్తాడనమాట. వాడు నా గెస్టు అంటాడు. ఇక గోగని ఉండి ఇలా చెప్తాడు. ఈవినింగ్ సన్ నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరు కాన్ఫరెన్స్‌లోకి రావాలో. ఆ! తెలుసు తెలుసు అని చెప్పి మన ఈవినింగ్ సంగ్ అయితే కాస్త కంగారు పడతా నవ్వుతా ఉంటాడు. అంటే సంజీన్‌వు ఇంక మనం అసోసియేషన్ లోపలికెళ్దాం పద. అసలు ఎవడ్రా వాడు? అసలు చైర్మన్ వచ్చి వాడిని లోపలికి తీసుకెళ్తున్నాడు. ఎవడన్నా తెలుసా వాడికి? అంటే ఈ లీవింగ్ సంగడేమో కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక లీవింగ్ సంగ్ ఉండి ఇలా చెప్తాడు కూడా. ముందు ఆ చెత్త నా కొడుకు ఎవడో ఎతుక్కొని రాపో నాకాడ ఇన్ఫర్మేషన్ ఏంటి ఏంటి అంటే, ఓకే అని చెప్తాడు ఈ బాడీగార్డ్ గాడు. ఇంకా లీవింగ్ సంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఈ మూడ్‌ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఇదివరకేసుకున్న ప్లాన్‌నే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పైగా రీఎవాల్యుయేషన్‌కి కూడా కాస్త టైం ఉంది కాబట్టి. సారీ గైస్ నేను కొద్దిగా లేట్ అయితే తీసుకున్నాను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే రీగ్రేడింగ్ షెడ్యూల్ చేశారు కదా ఈరోజు. సో, దాని గురించయితే మాట్లాడుతూ. ప్రస్తుతానికి ఒక హంటర్ రీఎవాల్యుయేషన్ చేస్తున్నారు. ఎవాల్యుయేషన్ 11కి ఫినిష్ అవుద్ది. సో, అప్పటి వరకు ఈ బిల్డింగ్‌లకి ఎవ్వరు ఎలో లేదు. ఏంటా? ఇంకా 30 మినిట్సే ఉంది. వీడు చెప్పాడు ఇంకొక హంటర్ అని. అంటే దానర్థం ఇప్పుడే ఒకతనైతే ఎళ్ళాడు గదా! చైర్మన్‌తో వాడేనా? ఇక లీవింగ్ సంగ్ ఉండి నాకు నా ర్యాంక్ ఎవాల్యుయేషన్ ఉంది అపాయింట్‌మెంట్‌కి పైగా 11కి అండ్ రిపోర్టర్స్ కూడా వచ్చారు. సో, నన్ను వెళ్ళనివ్వు. పైగా ఇది చైర్మన్‌కి ఆల్రెడీ తెలుసు. అయినా కూడా నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావా? ఒరేయ్! నేనెవడో నీకు తెలుసా? లీ మిన్ సంగ్. నీకు నీ ర్యాంక్ ఎవాల్యుయేషన్ ఉండొచ్చేమో కానీ అపాయింట్‌మెంట్ 10కి ఉంటుంది. సో, ఆ టయానికే నువ్వు ఎంటర్ అవ్వగలవు. ఇక లీమింగ్ సంగడు ఉండి ఇలా కోపంగా చూస్తూ ఇలా అంటాడు. నీకసలు తెలుసా? అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్‌షిప్ ఇచ్చారు. పైగా యోజిన్ గిల్డ్ ఆర్కిటెక్చర్స్ నుంచి మా ఫాదర్ కూడా ఒక ఆర్కిటెక్చర్సే వైస్ ప్రెసిడెంట్ లీ ఓన్ క్యూ. నువ్వసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అసలు నీకింత చెప్తున్నా కూడా ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వవు? పైగా నువ్వు వీళ్ళందరిని చూస్తున్నావు గదా! ఇప్పుడు గనక నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తే కెమెరాల ముందు నీ పరువు తీస్తా. నువ్వు అలా చేస్తే ఆ కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయగలవా? అవును ఫేస్ చేస్తా. ఏంటి? అసలేం మాట్లాడుతున్నావురా? ఆ హంటర్ గాడు అంత అమేజింగ్‌గా ఉంటాడా? ఇప్పుడు నేను నీకు చెప్పాలంటే మిస్టర్ లీవింగ్సన్ నేనిచ్చే కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయగలరా? అంటే వాడు భయపడతాడనమాట.
ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ జేసి మన జిన్‌వూ అండ్ గోగని నడుస్తా ఉంటే చాయ్ జోంగిన్ అండ్ బీక్యోన్‌హో కూడా వచ్చుంటారు. వాళ్ళు ఒక గంట క్రితం వచ్చారు అండ్ నీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు. నువ్వే ఈ 2 ఏళ్ల తర్వాత ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎవరైనా అయ్యారు అంటే అది నువ్వు మాత్రమే. నాకు తెలిసి చాయ్ జోంగిన్ కూడా కొద్దిగా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నీ పవర్స్‌ని ఎప్పుడైతే విట్‌నెస్ చేశాడో. ఇంకప్పుడే ఒకడొచ్చి మనం స్టార్ట్ చేసే ముందు నీ అబిలిటీస్‌ని ఒకసారి మేము చూడాలి. సో, వాట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ యూ కెన్ యూజ్ అంటే నువ్వు ఎలాంటి ఎబిలిటీస్‌ని యూజ్ చేయగలవు. నేనిలా చేయగలను అని చెప్పి షాడో సోల్జర్స్‌నయితే పిలుస్తాడనమాట ఒకడిని. ఇది సమ్మన్డ్ క్రియేచర్స్ నువ్వు సమ్మన్డ్ క్రియేచర్స్‌ని కంట్రోల్ చేయగలవా? అంటారు సాంగ్ జిన్‌వూ. నువ్వు చెప్తున్నావు ఫుల్లీ కెపాసిటీ ఉంది నీ ఎబిలిటీకి నువ్వు కంట్రోల్ చేయటానికి. అందరూ నా పవర్స్ చూసేసిన తర్వాత ఇంక నేనేం జేయాలి? పైగా అబద్ధం ఆడటంలో ఏం పాయింట్ ఉంది నాకు తెలియక అడుగుతా అని జిన్‌వూ అనుకుంటుంటే, పైగా నేను నా హైరాక్స్ అనేవి షాడో సోల్జర్స్ కింద మార్చేశా. అని అక్కడ ఉన్నోళ్ళందరికీ మ్యాజిక్ ప్రెజెన్స్ అయితే తగులుతుందనమాట మన జిన్‌వూది. తనైతే షాడో సోల్జర్స్‌నయితే సమ్మన్ చేస్తాడు. ఈ జిన్‌వూ ఉండి ఇలా చెప్తాడు. నేనొక 100 క్రియేచర్స్‌నయితే సమ్మన్ చేయగలను. ఏంటి 100 నో వే! ఇక బీయింగ్ యొక్క ఉండి అంత శక్తిమైన మ్యాజిక్ ఎనర్జీ కేవలం హంటర్ సంగ్ జిన్‌వూ నుంచి మాత్రమే వస్తుంది. నేను కలిసినప్పుడు ఇప్పటికి అసలు కంపారిజనే లేదు. వాడు ఖచ్చితంగా నన్ను ఓవర్‌వెల్మింగ్ చేస్తున్నాడు. ఇక బీనియాకు ఉండి మీరు నాకు కొంచెం టైం కేటాయించగలరా అంటే సారీ నాకు కొంచెం పనుంది. సో, వెళ్తున్నా. ఇక బీనియాకు ఉండి నేను నీ ప్లేస్‌లో ఉంటే ఖచ్చితంగా ఈ ఆఫర్‌ని వదులుకునేవాడిని కాదు. అంటే జిన్‌వూ ఉండి ఇలా అనుకుంటాడు. అంటే తను చెప్తున్నాడు తను కన్సిడరబుల్ కాంటాక్ట్ అనేది ఉంది. ఒకవేళ నేను లీవ్ చేస్తే అది నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. అని బయటికైతే వస్తే పుచుక్ పుచుక్ అని కెమెరాలైతే క్లిక్ అవుతా ఉంటాయి. అది చూసి జిన్‌వూ షాక్ అవుతాడు. ఏంట్రా నాయనా ఇది అని. అప్పుడే తనైతే లైవ్‌లో ఉంటాడు. అందరితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ యాహ్! ఇందులో అయితే మీకు ఫైట్ సీన్స్ అంతగా ఏం లేవు. కొంచెం మంచి సీన్‌లు కూడా ఏం లేవు. ఫన్నీగా ట్రై చేశాను అండ్ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.